సరిపోదా శనివారం స్టారింగ్ నాని గారు, ప్రియాంక మోహన్ అండ్ సూర్య గారు అండ్ డైరెక్టెడ్ బై వివేకాత్రియ. ఇది వివేకాత్రియ అండ్ నాని గారి కాంబినేషన్ వచ్చిన సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ అంటే సుందరానికి బాగున్నప్పటికీ అనుకోని రిజల్ట్స్ వల్ల వీళ్ళిద్దరు సెకండ్ కాంబినేషన్ లో సరిపోదా శనివారం అయితే వచ్చింది. అయితే ఈ మూవీ గురించి చెప్పే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. అండ్ కమింగ్ టు ద మూవీ స్టోరీ ప్లాట్, మన హీరోకి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అయితే ఆ కోపం వల్ల ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మన హీరో వాళ్ళ మదర్ ప్రతిరోజు కొట్టుకు ఒక రోజు అనుకుని మిగతా రోజులన్నీ కామ్ గా ఉండి ఆ ఒక్క రోజు కొట్టు అని చెప్పి అయితే చెప్తారు. అయితే దాని వల్ల మన హీరో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ శనివారం కాన్సెప్ట్ చివరిదాకా నిలబెట్టుకున్నాడా, అసలు హీరోకి హీరోయిన్ కి సంబంధం ఏంటి, అసలు హీరో కాన్సెప్ట్ లోకి మన సూర్య గారు విలన్ గారు ఎలా వచ్చారు, అండ్ ఆ విలన్ కి హీరోకి మధ్యలో ఫేస్ ఆఫ్ ఎట్లా జరిగింది అనేది తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఈ మూవీ అయితే చూసేసేయాలి. దీంట్లో కొత్తదనం గురించి చెప్పాలంటే ఓన్లీ శనివారం కాన్సెప్ట్ ఇస్ అ న్యూ లైన్ విచ్ డైరెక్టర్ హ్యాస్ టేకెన్. అండ్ మిగతాదంతా ప్రెడిక్టబుల్. స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే గానీ, క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ గానీ ఎవ్రీథింగ్ ఈస్ ప్రెడిక్టబుల్. కానీ ఇక్కడ మన డైరెక్టర్ గారు తెలియదు ఏం చేశారు అంటే, మనం నెక్స్ట్ ఏం ప్రెడిక్ట్ చేస్తామో అదే పాయింట్ వస్తుంది, కానీ ప్రెసెంట్ నుంచి ఆ పాయింట్ కి తీసుకెళ్ళడానికి మధ్యలో లాగ్ అయితే పెట్టేశారు. అదొక్కటి డైరెక్టర్ ఫాల్ట్ అనిపించింది. అండ్ సరిపోయిందా శనివారం టైటిల్ జస్టిఫికేషన్ అయిందా అంటే, సరిపెట్టుకోవాలి కాబట్టి సరిపోయిందని చెప్పొచ్చు, ఆర్ సరిపోయింది అని కొంతమంది కనిపించవచ్చు. కానీ నాకైతే సరిపోయినట్లే ఉంది, కానీ సరిపోలేదు. ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఓకే, మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు, బాగుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాని అండ్ సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే కొట్టేశారు, జస్ట్ జీవిచ్చేశారు. ఒకళ్ళు కాంపిటీషన్ ఇచ్చేసుకుని నేనే యాక్టింగ్ బాగా చేస్తా అని చెప్పి ఇద్దరు పర్ఫార్మెన్సెస్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ సాయి కుమార్ గారికి మంచి రోలే పడింది. అండ్ ప్రియాంక మోహన్ గారు అంటే లవ్ సీన్స్ కొంచెం బోర్ అనిపిస్తాయి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే జేక్ స్పేజర్, ఈయన పేరు మారుమోగిపోతుందండి. ఎందుకంటే మూవీలో ఎంత ప్రెడిక్టబుల్ సీన్ వెళ్ళినా ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఎలివేషన్ కి ఆ సీన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ నార్మల్ ఫైట్, ఈయన ప్రెడిక్ట్ చేసిన ఫైటే, కానీ ఎక్కడైతే స్టేక్స్ వేజే తన డ్యూటీ అయితే చేశాడో ఈయన ఎంగేజింగ్ గా కళ్ళాపకుండా క్లైమాక్స్ ఫైట్ అయితే చూసేసాను. మనకి ఇదేనండి లైక్ మేజర్ ప్లస్ పాయింట్ చెప్పాలి అంటే, జేక్స్ వేజర్ మ్యూజిక్ ఎలివేషన్ ఇవ్వకపోతే ఆ సీన్ ఒక నార్మల్ సీన్ గానే వెళ్ళేది. అండ్ నాని గారు చేసిన యాక్టింగ్ కి అండ్ సూర్య గారు చేసిన యాక్టింగ్ కి రిజల్ట్ ఉండేది కాదు. జేక్స్ వేజర్ ఇస్ అ మేజర్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ. అండ్ కమింగ్ టు ద నెగటివ్స్ ఆఫ్ ద మూవీ అంటే, సుందరానికి మూవీలో వివేకాత్రేయ ఏదైతే మిస్టేక్ చేశాడో అంటే లెంతీ సీన్స్ పెట్టి లాగ్ అనిపిస్తుందో, మనకి సరిపోదా శనివారంలో కూడా అంతే లెంతీ సీన్స్ ఉంటాయి. అంటే మనం ఒకటి ప్రెడిక్ట్ చేస్తే ఆ ప్రెడిక్షన్ సీన్ కి వెళ్ళడానికి టైం అయితే పడుతుంది, బట్ నెక్స్ట్ జరిగేది అదే. కానీ మన డైరెక్టర్ ఈ మధ్యలో కొన్ని లాగింగ్ సీన్స్ ఎక్కువ పెట్టేశారు సెకండ్ హాఫ్ లో. ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే మన హీరో ఇంట్రో ఎలా ఉంటుందంటే చాలా యూనిక్ వేలా ఉంటుంది. ఫ్యూచర్ లో నాని గారు ఈ యొక్క ఇంట్రో ఫైట్ లుక్ వల్ల చాలా ట్రోల్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అనుకుంటున్నాను నేను. చెప్పాలంటే మూవీ 1 టైం వాచ్ అండి, లేదా 2 టైమ్స్ చూడొచ్చు, నాట్ మోర్ దాన్ 2 టైమ్స్. ఇది పక్క థియేటర్ బొమ్మ, ఈ ఓటీటీలో చూసే బొమ్మ అయితే కానే కాదు. ఓవరాల్ గా నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. అంటే యావరేజ్ అని చెప్పను, మూవీ బాగుంటుంది చూడండి, అంటే ఎంగేజింగ్ గా ఉంటుంది, బోర్ అయితే కొట్టదు.